నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. కేరళ హాస్పిటల్లో ఒక నిండు గర్భిణి 26 సంవత్సరాల స్త్రీ అడ్మిట్ అయింది డెలివరీ కోసం. డెలివరీ అయ్యింది, కానీ దురదృష్టవశాత్తు తల్లి ప్రాణం పోయింది. ఇది ఆ సూపరింటెండెంట్ హాస్పిటల్ చాలా సీరియస్గా తీసుకున్నారు. దేనికి చనిపోయింది ఆవిడ, ఏ కారణంతో చనిపోయింది అని ఎంక్వైరీ చేసి ఇది కేవలము సంబంధిత డాక్టర్ల నెగ్లిజెన్స్ వల్లనే, సంబంధిత డాక్టర్ల అజాగ్రత్త వల్లనే, వీళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదు, సరిగ్గా అటెండ్ కావలేదు, సరిగ్గా మందులు ఇవ్వలేదు, దీనివల్లనే ఆవిడ చనిపోయింది అని నిర్ధారణకు వచ్చి సంబంధిత డాక్టర్కు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చనిపోయింది కాబట్టి ఇది మీ నెగ్లిజెన్స్ వల్ల చనిపోయింది, మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేశారు. సదరు డాక్టర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా సాటిస్ఫై కాలేదు. దీనికి కారణం కేవలం మీ అజాగ్రత్త వల్లే అంటే సంబంధిత డాక్టరు మోరల్గా రిజైన్ చేశారు. చూసారా, కేవలము ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తేనే ఆ మోరాలిటీ తన మీద తీసుకుని తన పోస్ట్ నుంచి రిజైన్ చేశారు సదరు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ గారు. ఈ సంబంధిత పేషెంట్ చనిపోవడానికి కారణం మీ వల్లనే, మీ అజాగ్రత్త వల్లనే, మీ మెడికల్ నెగ్లిజెన్స్ వల్లనే చనిపోయింది ఈ నిండు గర్భిణి పిల్లాన్ని ప్రసవించి. ఇది కేవలం మీ అజాగ్రత్త, మీ మెడికల్ నెగ్లిజెన్స్ వల్లే అని ఇచ్చిన నోటీస్కి స్పందించి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసిన తర్వాత ఇచ్చి తన అజాగ్రత్త వల్ల కాదు అని ఎక్స్ప్లెయిన్ చేసి కూడా సదరు డాక్టరు మోరల్గా ఆ బాధ్యత తీసుకుని రిజైన్ చేయడం జరిగింది తన పదవి నుంచి. థ్యాంక్ యూ.